పలు రెస్టారెంట్లపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. రాజమండ్రి, నెల్లూరు, వైజాగ్లోని కొన్ని రెస్టారెంట్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. కంప్యూటర్ డేటా, ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ డేటాను పరిశీలించారు. తెలంగాణ, ఏపీలో రెస్టారెంట్లు 70,000 కోట్ల టర్నోవర్ను దాచేసినట్లు నిర్ధారించారు. 2019 నుంచి 26 ఆర్థిక సంవత్సరం వరకు 1,77,00,000 రెస్టారెంట్ల లావాదేవీలను పరిశీలించగా 13,317 కోట్ల లావాదేవీలను బిల్లింగ్లోంచి తొలగించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మరి ఏపీలో చూసుకుంటే రెస్టారెంట్లలో ఇంకా ఐటీ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయా? ఎంత మేరకు మోసం చేసినట్లుగా తేలుతోంది ఇంతవరకు? అర్చన, ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నంలో కొన్ని కీలకమైనటువంటి రెస్టారెంట్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు అయితే దాడులు చేశారు. ట్యాక్స్ ఎగ్గొట్టారనేటువంటి ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్ డేటా అలాగే ఆన్లైన్ పేమెంట్స్ కి సంబంధించి డిజిటల్ డేటా అంతా కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. విశాఖపట్నంలో సెలబ్రేషన్స్ రెస్టారెంట్స్ తో పాటు అక్షయపాలెంలో ఎన్ఏడి, మధురవాడలోని బ్రాంచీల్లో సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బిల్లింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయి. అలాగే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి పన్ను ఎగవేతకు ఏవైతే ఆధారాలు దొరికాయని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2019, 2020 అలాగే 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దగ్గర 1,77 1.77 లాక్స్ కి సంబంధించినటువంటి రెస్టారెంట్ల లావాదేవీలను పరిశీలించారు. ఈ నేపథ్యంలోని దగ్గర 13.317 కోట్ల లావాదేవీలు బిల్డింగ్ లు తొలగించినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఎవరైతే కస్టమర్స్ వచ్చి ప్రధానంగా రెస్టారెంట్లలో వారు అంటే అక్కడ ఉన్నటువంటి విందును స్వీకరించి తిరిగి వెళ్లేటప్పుడు ఇచ్చేటటువంటి బిల్లులకు సంబంధించి పూర్తిగా కూడా నకిలీవి ఉన్నాయి. ఏవైతే అంటే టూ లగ్జర్స్ మెయింటైన్ చేస్తున్నారు, అంతా కూడా డూప్లికేట్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ అలాగే స్టేట్ కి సంబంధించినటువంటి ట్యాక్స్లు అయితే ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోందని చెప్పేసి కూడా గత కొన్ని రోజులకి పూర్తిగా ఆదాయ పన్ను శాఖ అధికారులు దృష్టి అయితే కేంద్రీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పర్టికులర్ గా పక్కా సమాచారాలతో, పక్కా ఆధారాలతో ఈ రోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో అయితే విరుచుకుపడడం జరిగింది. ప్రస్తుతం చాలా వరకు కూడా హోటల్స్ లో, అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద హోటల్స్ కు సంబంధించి జిఎస్టీ రూపంలో అంటే తీసుకునేటటువంటి ఎంఆర్పి కంటే అదనంగా జిఎస్టీలు కూడా కట్టించుకునేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవన్నీ కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టకుండా నకిలీ బిల్స్ ద్వారా ఇవి చేస్తున్నారన్నటువంటి సమాచారం మేరకు ఈ దాడులు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దగ్గర ఇవి కోట్ల రూపాయల్లో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేటటువంటి ప్రయత్నం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరిగినటువంటి ఐటీ రైడ్స్ తో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఇటు హోటల్స్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం, ఏదైనా వీకెండ్స్ వచ్చినప్పటికీ అలాగే చాలా వరకు సిటీస్ లో అలాగే పెద్ద పెద్ద కార్పొరేషన్ కు సంబంధించినటువంటి నగరాల్లో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున హోటల్స్ కు వెళ్ళడం అనేది అలవాటుగా మారిపోయింది. చాలా వరకు కూడా ఇంటికంటే రెస్టారెంట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీకెండ్స్ లో పెద్ద ఎత్తున వ్యాపారం అయితే కొనసాగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చేటటువంటి ప్రతి కస్టమర్ కి అక్కడ ఉన్నటువంటి హోటల్ బిల్ తో పాటు అదనంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ను కూడా వేస్తూ ఉంటారు. సో అదంతా కూడా మళ్ళీ తిరిగి ఇటు ట్యాక్స్ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా అవి కట్టకుండా నకిలీ బిల్స్ ద్వారా పూర్తిగా పన్నును ఎగవేసేటటువంటి ప్రయత్నం జరుగుతోందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. లక్షల కోట్లకు సంబంధించినటువంటి బిజినెస్ జరుగుతున్నా సో వాటికి సంబంధించినటువంటి అంతే ఆదాయాన్ని అయితే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావడం లేదన్నది అధికారుల వాదన. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే దాడులు చేయడం జరిగింది. మొత్తానికి పలు హోటల్స్ అయితే అంటే వాటిని సీజ్ చేస్తారా లేదా ఆధారాలతో సంబంధించి వాటిని మళ్ళీ ట్యాక్స్ కట్టించుకుంటారా, వాటిపై ఫైన్లు వేస్తారా అనేది మాత్రం అధికారుల నిర్ణయంతో తేలాల్సి ఉంటుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరికిషన్.